హాయ్ హలో నమస్తే. ఈరోజు ఫ్రైడే పూజ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్. ఈరోజు ఫ్రైడే కదా, సో పాలు తేనె అమ్మవారికి అదే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఇలా చేసుకుంటే చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఏమంటే నిన్న మొన్న పూలన్నీ చాలా ఉన్నాయని చెప్పి చాలా బాగా అలంకరించి పెట్టేశానండి. మొన్న గురు పౌర్ణమి వచ్చింది, నిన్న శ్రవణ నక్షత్రం కదా, వెంకటేశ్వర స్వామి నక్షత్రము. సో నిన్న పూలన్నీ చాలా వరకు పెట్టేసినాను దేవుడికి. ఆయన అలంకార ప్రియుడు కదా, సో అందుకే మంచిగా అలంకరించుకున్నాను. అది కూడా నేను వ్లాగ్ తీసి పెట్టాను. సో ఈరోజు కొంచెం పూలు తక్కువ వచ్చినాయి, ఓన్లీ రోజెస్ మాత్రమే ఉన్నాయి. అయినా పర్లేదండి, మనం మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే దేవుడు ఒక్క పువ్వు పెట్టినా కూడా స్వీకరిస్తాడు. సో ఓన్లీ ఈరోజు రెడ్ ఫ్లవర్స్ మాత్రం పెట్టాను. చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఫ్రైడే అమ్మవారికి ధూపం వేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను కదా ధూపం, సో అట్లా ధూపం వేసుకోండి. నేను అది బొగ్గులు ధూపం వేసానండి. స్టవ్లో పెట్టేసి ఫైర్ చేసి, సో అట్లా ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇల్లంతా కూడా మనము వేసుకోవచ్చు ఈ ధూపము. మనం ధూప్ స్టిక్స్ అయితే కొద్దిసేపే వెలుగుతుందండి, అది కూడా మంచిదే. కానీ ఇలా వేస్తే చాలా బాగా పాజిటివ్గా ఉంటుంది. మనం ఇల్లంతా గంట కొట్టుకుంటూ ఆ ధూపాన్ని మొత్తం ఇల్లంతా వేయాలండి. అందులో చాలా చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. మనకి ఏదైనా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా, నెగిటివ్గా అనిపించినా, మాకేంది ఇలా జరుగుతుంది అని అనిపించినా కూడా మీరు ఇలా ధూపం వేసుకోండి ఫ్రైడే టైమ్స్. చాలా బాగా అనిపిస్తుంది, మనలో మంచి ఎనర్జీ వస్తుంది, పాజిటివ్గా ఉంటుంది అనమాట మనసంతా. ఇది లైట్ ఆఫ్ చేసి తీసానండి, ఎంత బాగుంది కదా. నాకైతే చాలా ఇష్టం అట్లా ఓన్లీ దీపాల వెలుగుల్లో దేవుని చూడాలంటే. ఇది వచ్చేసి బయట ఇంటి ముందు ముగ్గు వేసుకున్నానండి, స్వస్తిక్ ముగ్గు. ఇది ఈరోజే ట్రై చేశాను, బాగా వచ్చింది. ఎలా వచ్చిందో మీరు చెప్పండి, ఓకేనా? ఓకే.